హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గోంగూర నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 50 గ్రాముల ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఈ పచ్చడిలో మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. దినుసులన్నీ ఈ విధంగా దోరగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తరువాత 2 పెద్ద కట్టలు గోంగూరను 3-4 సార్లు బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని సగం గోంగూరను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన గోంగూర వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కారాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో 10 వెల్లుల్లి రెప్పలు, పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని నీళ్లతో కలిపి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోంగూరను వేసుకొని కలుపుకోవాలి. కారమంతా గోంగూరలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే గోంగూర పచ్చడి మనకు తీగలుగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇలా చేత్తో కలుపుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవచ్చు. గోంగూరను ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి తాలింపుకి పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేగిన తర్వాత 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకొని తాలింపులో 3-4 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. గోంగూర పచ్చడిలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు పచ్చడి మనకు రెడీ అయిపోతుంది. అందులో ఏదన్నా తడి ఉన్నా కానీ పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు గోంగూర మెత్తగా కాకుండా ఆకులుగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.